మనము వినేటువంటి బోధలు, మనకు వినిపించబడేటువంటి వాక్యము అనేది మరి మన ఈ యొక్క త్రిత్వాన్ని గనక ఒప్పుకోనట్లయితే ఆ బోధలు మనం వినవలసినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే యోహాను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, వానికి శుభమని కూడా మీరు ఎంత మాత్రం కూడా చెప్పాల్సినటువంటి పని ఎంత మాత్రము కూడా లేదు. చివరికి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేనైనా సరే రేపు పొద్దుట వచ్చి త్రిత్వాన్ని కనుక నేను రిజెక్ట్ చేస్తే, త్రిత్వాన్ని కనుక నేను బోధించకపోతే నేను కూడా అబద్ధ బోధకుడిని అవుతాను, కానీ నేను మిమ్మల్ని మోసపరిచేటువంటి వాడిని అవుతాను, కానీ సత్యాన్ని మీకు చెప్పేటువంటి వ్యక్తిగా నేను అంత మాత్రం కూడా ఉండను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కలిగి ఉండాలి. రెండవది దేవుని యొక్క వాక్యం మీలో నిలిచి ఉండాలి. ఈ రెండు